సో మనతోని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న, ఏదైతే ఈరోజు జరిగిన విషయాలు ఎట్లా ఉన్నాయి? వాడివేడిగా చర్చలు జరిగినాయి. పొద్దుగాల కూడా మీరు వినతి పత్రాలు, దున్నపోతుకు వినతి పత్రాలు అందిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. అసలు మీరు అనుకున్న ఏదైతే వినతి పత్రాలు అందించారా? ఫస్ట్ మీరు చూసిరు కదన్నా, మీరు లైవ్ సాక్ష్యం. నాకు ఒక్క క్వశ్చన్ నేను నిన్ను అడుగుతున్నా. ఫస్ట్ దున్నపోతు సార్ మంచిగా రెస్పాండ్ అయినా, లోపల వాళ్ళు మంచిగా పని చేశారా? నువ్వు చెప్పు. దున్నపోతు సార్ మనం రిప్రజెంటేషన్ తలూపిండా లేదా? కన్నీరు పెట్టిన ప్రజల కష్టాలు చూసుకుని పాపం కన్నీరు పెట్టిన దున్నపోతు సార్. మరి లోపల సార్లకు వాళ్ళకు వీళ్ళకి మేడంలకు ఎందుకు మరి అంత కన్నీరు వస్తలేదో మాకు అర్థమవుతలేదన్న. ఒకటి, మేము ఈరోజు జరిగింది ప్రజా సమస్యలపైన చర్చ కాదు, కేవలం ఎన్నికల ప్రిపరేషన్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ 2 టేబుల్ బిల్స్ తీసుకొచ్చింది. ఒకటి ఫస్ట్ టేబుల్ బిల్ ఏమంటది, భాగ్యనగరంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏరియా వరకు మేము తీసుకొస్తాం. నేను అడుగుతున్నా ఇప్పుడు భాగ్యనగర్ విస్తీర్ణం 650 స్క్వేర్ కిలోమీటర్లు, అవునా కదా? వీళ్ళు తెచ్చిన ప్రతిపాదనతో 2300 స్క్వేర్ కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ కంటోన్మెంట్ ఐలాలను విలీనం చేస్తున్నారు లేదా, ఇంకా క్లారిటీ రాలేదు. మరి పాపులేషన్ కూడా 1,20,00,000 దాదాపు ఉంటే, దాదాపు 1.8 2 కోట్ల వరకు పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్న జనాభాని రేషనలైజ్ చేస్తే మీకు దాదాపుగా రేషనలైజ్ చేస్తే 600 వార్డులు అయ్యేటువంటి పరిస్థితి. 150 మందితో నీకు కౌన్సిల్ అవుతుంది, 600 మందితో అవుతుందా? ఒకటి. 2, నేను జిహెచ్ఎంసీలో ఉన్న పనులు చేయడానికే నీకు చేతనైతలేవు. నేను ఏమంటున్నా, వార్డ్ నెంబర్ 1, 2 పక్కన చెర్లపల్లి పక్కన, ముంపుగూడ పక్కన, లేకపోతే పెర్ఫిల్ ఏరియాస్లో పోండి. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే వయా రాంపల్లి, పిజ్జాదిగూడ మొత్తం అవుటర్స్కట్ ఏంటో వేలాది కిలోమీటర్ల రోడ్లు, అంటే ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు కానీ అనేక స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాస్ ఇంకా రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి కదా. నేను అంటున్నా, అసలు ఇక్కడ రోడ్లే నీకు చేత కాలే, అక్కడ రోడ్లు ఏ డబ్బులు తెస్తావు? అంటే అక్కడ ప్రజల మీద ట్యాక్స్ వేసి ముక్కుపిండి ట్యాక్స్ వసూలు చేసి డబ్బులు పెంచి అప్పుడు వాళ్ళతో రోడ్ వేస్తావా, లేదా ఇదే డబ్బులతో వేస్తావా? అంటే అక్కడ ప్రజల్ని దోచుకోవడానికి రెడీ అయినవా, లేకపోతే ఇక్కడ ప్రజలను అన్యాయం చేయడానికి రెడీ అయినా? ఈ క్లారిటీ ఇలే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కేవలం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాస్లో కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్కి బెనిఫిట్ అయితే ఉన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తారు తప్ప అసలు నిజంగా ఎంతవరకు ఉపయోగం అనేటువంటి ఆలోచన లేదు. నేను అడుగుతున్నా, 50,000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ ఈ రోడ్ లేనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇచ్చి ఆ తర్వాత చేయండి విలీనం పోని, దానిపైన కూడా ఉసలేదు. 2 టేబుల్ ఐటమ్ నెంబర్ 2 పెట్టిర్రు. ఏమంటారు దాంట్లో? ₹1,00,00,000 అంట మామూలుగా ఇస్తారు. ₹1,00,00,000 కార్పొరేటర్ల నిధులు, డివిజన్లో ఖర్చు పెట్టాల్సిన నిధులు ఏమంటే జిల్లా మంత్రి గారి కన్సెన్సస్ కావాలంట. ఎందుకు కావాలి? ఎందుకంటే ఎలక్షన్స్ లోపల అవుతున్నాయి కాబట్టి జిల్లా మంత్రి గారి టచ్లో కార్పొరేటర్లు పోతే బాబు నీకు 1 కోటి ఏంటన్నా, చాలా మంచి నీకు 5 కోట్లు ఇస్తా, కడవ మార్చుకో అని చెప్పాలి. ఆపరేషన్ ఆకర్ష్కి గేట్లు ఓపెన్ చేసిరు. సొంతంగా గెలవడానికి చేతగాక ఆపరేషన్ ఆకర్ష్కి ఈరోజు గేట్లు అఫీషియల్గా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీసిరు. ఇంతే. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా ఇలా ఉండేదా? మంత్రుల సమీక్ష అంటే వాళ్ళ ఆధ్వర్యం లేదు. ఇంకా ఇలా అవగాహన లేక చేతగాక మీరు చూస్తున్నారు కదా, పాలన ఎంత ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది, పాంచాలి పంచభద్రుక అంటాం మనం. అంటే ఏ విధంగా అంటే అదే విధంగా జిహెచ్ఎంసీలో కూడా ఎంతమందో మాకు అర్థమైతలేదు. మరి జిహెచ్ఎంసీ ఏరియా ఉంటుంది, ఒకటే ఏరియా ఉంటుంది. జిహెచ్ఎంసీ ఉంటుంది, హెచ్ఎండిఏ ఉంటుంది, హైడ్రా ఉంటుంది, డిస్టిక్ కలెక్టర్లు ఉంటారు, మళ్ళీ వాటర్ వర్క్స్ ఉంటారు, ఇంకా నానా డిపార్ట్మెంట్లు ఉంటాయి. మరి రోడ్ల మీద డ్రైనేజ్ పొంగుతుండ్రా నాయన అంటే ఎవడు రెస్పాన్స్ చేయడు, ఎవడు ఫండ్స్ ఇవ్వడు, అవునా కాదా? అంటే ఒకే ప్రాంతంలో ఇన్ని అథారిటీస్ పెట్టి పూర్తిగా పరిపాలన నిర్వహణ చేసినటువంటి ఘన చరిత్ర రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కింది. అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ టోటలీ. మేము కోరేది ఒకటే, టోటల్ డెవలప్మెంట్ ఈజ్ అవర్ స్లోగన్. మా నగర సమగ్రాభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. ఈ డివిజన్ ఆ డివిజన్ కాదు, పూర్తిగా భాగ్యనగర ప్రజలు బాగుపడాల్సిన అవసరం ఉంది, భవిష్యత్ తరాలు బాగుపడాల్సిన అవసరం ఉందనే మా డిమాండ్. ఇంకొక విషయము, బీజేపీ ఎప్పుడు కూడా కులానికి సంబంధించిన రాజకీయాలు చేస్తుంది, లేకుంటే దేశభక్తికి సంబంధించిన విషయాలని రాజకీయ కోణంలో చాలా అద్భుతంగా మాట్లాడారు. నేను మొన్న జూబ్లీస్ ఎలక్షన్ సందర్భంలో కాంగ్రెస్ ఏతో ముస్లిం, ముస్లిం ఏతో కాంగ్రెస్ ఎవరన్నా నేనన్నా, బీజేపీ వాళ్ళు అన్నాడు, ముఖ్యమంత్రి అన్నాడా? ఈరోజు సభలో అద్దంకి దయాకర్ పాకిస్తాన్ ప్రేమికుడు మాట్లాడుకుంటూ ఒక కార్పొరేటర్కి నివాళులు అర్పిస్తూ ముసల్మాన్ కార్పొరేటర్, మనకి ముస్లిం కార్పొరేటర్ నేను లేచి అప్పుడే చెప్పిన, ముస్లిం కార్పొరేటర్, హిందూ కార్పొరేటర్ ఇస్ అ కార్పొరేటర్. ఎవడు మాట్లాడిండి ఈరోజు? కాంగ్రెస్ పార్టీ వాడు మాట్లాడినా మేము మాట్లాడినామా? మేము సెక్యులర్, నిజమైన సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, మేము అందరి డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళు మాత్రం కమ్యూనల్ చేసి ఈరోజు కమ్యూనల్ ఓట్లను పోలరైజ్ చేసి వాళ్ళ భిక్షంతో బతికేటువంటి ప్రయత్నం, వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళేసే భిక్షతోటి గెలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మేము అందరినీ గెలిపించాము, మేము గెలుతాం, అందరినీ గెలిపిస్తాం అనే ఉద్దేశంతో మేము ఉన్నాం. అంటే వందే మాత్రం చిన్న విషయం, ఆ 1 మినిట్లో ఇంతగానం జరగలేదు, కాకుండా వీళ్ళు అంత పెద్ద పోట్రే చేస్తున్నారు అనే విధంగా చెప్తాం. నేను ఏమంటున్నా, ఫస్ట్ అసలు నేషన్ ఫస్ట్, ఈ దేశాన్ని గౌరవం ఫస్ట్ ఉన్నప్పుడు అసలు సభలో మొదలు కావాల్సింది వందే మాత్రం. సిగ్గుపడాలి సభ, ఈ రోజున సిగ్గుపడాలి. ఈరోజు సభ ఎందుకు వందే మాత్రంతో మొదలు కాలేదు?
అయిపోయిందా? వందే మాతరం తర్వాత అందశ్రీ గారి రాష్ట్రీయ గీతాన్ని ఆలపించిన తర్వాత కండోలెన్సెస్ చెప్పుంటే బాగుండేది. కానీ మేము ఆమె పాడకపోగా మేము పాడుతుంటే కనీసం పుసపుస నించోవాలని ఇంగిత జ్ఞానం లేకుండా పుసపుస మేయర్ వెళ్ళిపోయింది. మరి పాకిస్తాన్ ప్రేమికులు ఎంతమంది అయిపోయారు కాంగ్రెస్లో మాకు అర్థమైతలేదు. తర్వాత మళ్ళీ మేము గొడవపెడతామన్న ఉద్దేశంతో మళ్ళీ వచ్చి పాడారు. కనీసం అప్పుడు పాడినప్పుడైనా లేచి నిల్చున్నారా? ఎంఐఎంఓలు అట్లనే కూర్చున్నారు. అవునా కదా? అంటే ఈ దేశాన్ని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్, చిత్తశుద్ధి ఇంతే. అంటే ఇదొక ఎందుకు పాడుతున్నాం అందశ్రీ గారి గేయాన్ని ఎందుకు జై తెలంగాణ అని ఎందుకు అంటున్నాం మనం? ఒక స్ఫూర్తి, గుండె నిండా ఎగిసినటువంటి ఒక రాష్ట్ర భక్తి. వందే మాతరం అన్నది కూడా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది. ఒక 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 ఊపిరి, ఒక ఆక్సిజన్ లాగా పనిచేసింది అప్పుడు చేసినటువంటి ఉద్యమకారులకు, భారత స్వాతంత్రోద్యమకారులకు ఆ రోజున ఒక ఆక్సిజన్ లాగా పనిచేసినటువంటి వందే మాతర గీతాన్ని ఈరోజు పాడమంటే ఇంతమందికి నగర మేయర్కి నిజంగా ఈ విధంగా చేయడం అనేది శోచనీయ, దౌర్భాగ్యం. నేను సిగ్గుపడుతున్నా. ఇటువంటి మేయర్ని ఈరోజు నగరంలో చూసినందుకు నేనైతే సిగ్గుపడుతున్నా. అన్న ఇప్పుడు దాదాపుగా మీ పదవి కాలం కూడా పూర్తయ్యే చివరి దశకి అయితే చేరుకుంది. గతంలో బీఆర్ఎస్ చూసి ఇప్పుడు కాంగ్రెస్ కూడా చూస్తారు. హ్యాపీగా ఉన్నారా? అంటే మీకు ఓట్లు వేసిన ప్రజలకి సేవ చేసే అనే భావన ఉందా? అన్న మేము చేస్తాం, ఏడున్నా మేము 24/7 పని చేస్తాం. బీజేపీ అంటేనే అంతే, బీజేపీ కార్యకర్తలు అంటేనే అంతా. ఓకే, మాకు పైరవీలు లేవు, రియల్ ఎస్టేట్ బిజినెస్ లేవు, లేకపోతే ఇలా కాంట్రాక్ట్ లేవు, వ్యాపారాలు లేవు. మేము 24/7 చేసే పని చేసేది. మేము గెలిచి భారతీయ జనతా పార్టీ గెలుపు మొన్న వచ్చింది తెలంగాణలో. మేము ఓడిపోయినా అనేక సంవత్సరాలుగా తరతరాలుగా బీజేపీ జెండా పట్టుకొని ప్రజల కోసం ఉద్యమం చేసిన వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ఓటు 2 రాష్ట్రాలతో నినాదంతో ఆ రోజే మొదటి తీర్మానం చేసింది భారతీయ జనతా పార్టీ. ఉద్యమాలే ఊపిరిగా భారతీయ జనతా పార్టీ బతుకుతుంది. అధికారం అనేది అడిషనల్ పవర్, పనిచేయడం కోసం అధికారం మేము చేస్తాం. పవర్ ఉంటే ఇంకా పని చేయగలమైనటువంటి ఆలోచనతో పనిచేస్తాం.